హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా మూసీ సుందరీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికపై మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ సిఈ సురేష్ కుమార్తో ప్రత్యేక ముఖాముఖి. హైదరాబాద్ మహానగరం నడిబొడ్డు మీదుగా మూసీ ప్రవహిస్తుంటుంది. ప్రస్తుతం మూసీ వ్యర్థాలతో దుర్గంధమైన నీటితో మొత్తం దుర్గంధభరితంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం మూసీని సుందరీకరించే విధంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టింది. మూసీని సుందరీకరించి అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడంతో పాటు ఆ ప్రాంతంలో పర్యాటకంగా కూడా అభివృద్ధి చేసేలా కూడా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ మేరకు మూసీ సంబంధించి ప్రత్యేక చర్యలు కూడా చేపట్టింది. అయితే ఈ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుంది. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి మూసీ ప్రాజెక్టును కూడా ఒక సాధనంగా కూడా ఉపయోగించుకుంటుంది. ఎందుకంటే అంతర్జాతీయ నగరంగా ఉండాలంటే దానికి సంబంధించి మూసీని కూడా అభివృద్ధి చేస్తే మొత్తం అంతర్జాతీయంగా కూడా ఆకర్షించని సంకల్పించింది. ఆ మేరకు మూసీ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రస్తుతం సిఈ మనతో ఉన్నారు. సిఈ గారిని అడిగి మరో తెలుసుకున్నాం. సార్, ప్రభుత్వము మూసీని సుందరీకరించడానికి ప్రాజెక్టు చేపట్టింది, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? గవర్నమెంట్కు ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది. అది మా కార్పొరేషన్ సెపరేట్ కార్పొరేషన్గా 2017లోనే ఫామ్ చేశారు. ఈ గవర్నమెంట్ దానికి ప్రియారిటీ ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తూ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఏమేం చేస్తున్నారు? ఫస్ట్ థింగ్ ఇది మూసీని క్లీన్ చేయడము, సీవరేజ్ దాంట్లోకి రాకుండా చేయడము, క్లీన్ వాటర్ ప్రవహించేటట్లు చేయడము, దానికి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచి కూడా క్లీన్ వాటర్ గోదావరి వాటర్ లింకింగ్ చేసి కొంత నీళ్ళు వచ్చేటట్టుగా చేసి క్లియర్ వాటర్ పోయేటట్టుగా, పక్కన బ్యాంక్స్కి ఫ్లడ్ వచ్చినప్పుడు ముంపుకు గురి అవుతా ఉన్నది, ఆ ముంపును తగ్గించడము, ముంపును కంప్లీట్గా ప్రొహిబిట్ చేయడము. తర్వాత రివర్ వెంబడి మిగతా దేశాలలాగా మనకు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే ప్రజలు వాడుకునేటట్టుగా ఉండేటట్టు వాకింగ్ ట్రాక్లు కానీ పార్కులు కానీ వీళ్ళని బట్టి అక్కడ ఉన్న ల్యాండ్ని బట్టి మిగతా యాక్టివిటీస్ అన్ని చేయడానికని తయారు చేసినాము. ఇవి కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే పెట్టాము. ఇక్కడ ఈ కాన్సెప్ట్ సంబంధించి అంటే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది. ఆ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూడా మూసీని మొత్తం సుందరీకరించే విధంగా కూడా ప్లాన్ చేసింది. దానికి సంబంధించి అంటే మీరు అంటున్నారు ప్రస్తుతం మురికి కుప్పంగా మారింది. వాస్తవానికి మాట్లాడాలంటే మూసీ ఎక్కడెక్కడ అనేది దానికి సంబంధించిన పాయింట్లు ఏమైనా గుర్తించారా? దానికి సంబంధించి ఏంటి ప్లాన్? మొత్తం సిటీ రీచ్ మొత్తం కూడా మనకు అలాగే ఉంది. మనకు ఓఆర్ఆర్ టు ఓఆర్ఆర్ అంటే 55 కిలోమీటర్ల రీచ్ ఉంది హైదరాబాద్ లిమిట్స్లో. ఈ మొత్తం 55 కిలోమీటర్ల రీచ్ని కూడా టేక్ ఓవర్ చేయాలని శుద్ధి చేసి ఇప్పుడు చూపెడుతున్న మీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్గా అభివృద్ధి చేయాలనేది ప్రణాళిక. వికారాబాద్ అనంతగిరి హిల్స్ నుంచి వస్తుంది. మొత్తం 250 కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణాలో కలుస్తుంది. కానీ మనకు హైదరాబాద్ లిమిట్స్లో 55 కిలోమీటర్లు ఉంది. అంటే హైదరాబాద్లో 2 ఉపనదులు ఉన్నాయి, మూసా అండ్ ఈసీ. ఆ రెండు కూడా మన బాపు ఘాట్ దగ్గర కలుస్తాయి, నార్సింగి దగ్గర. అక్కడ నుండి అది మూసీగానే ప్రవహిస్తుంది. మూసీ ఈసా నది కంటే బాపుఘాట్ కంటే ముందు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జలాశయాలు ఉన్నాయి. అక్కడ కూడా ఏ విధంగా ఉంది? మూసీకి సంబంధించి శుద్ధి నీటి విషయంలో ఏ విధంగా ఉంది? అక్కడ కూడా మొత్తం ఏమన్నా పొల్యూట్ అవుతున్నట్టు కూడా నివేదిక. అవి రెండు కూడా వాటర్ సప్లైకి వాడుతున్నారు. అక్కడ పొల్యూషన్ చాలా తక్కువగా ఉంది. అప్ స్ట్రీమ్ సైడ్లో అంత పొల్యూషన్ లేదు, కొంత జరుగుతుంది కానీ చాలా తక్కువగా ఉంది. అవి ఇప్పటికీ క్లియర్ వాటర్గానే ఉన్నాయి. 55 కిలోమీటర్ల పరిధిలో పూర్తిగా మురికి నీరుగా మారుతుంది. దానికి సంబంధించి దాన్ని మొత్తం శుద్ధి చేయడానికి ఎలాంటి ప్లాన్ చేశారు సార్ మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్? ఫస్ట్ మురికి రాకుండా చూడడము ఫస్ట్ ప్రధాన కార్యక్రమము. దాని కొరకు సీవరేజ్ డైవర్షన్ లైన్స్ వేస్తారు. నియర్ బై ఎస్టీపీలు ఉన్నాయి, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయి, కొత్తవి కూడా కడుతున్నారు. వాటికి తరలించి అక్కడ శుద్ధి చేసిన వాటర్ని మళ్ళీ మూసీ నదిలోకి వదులుతారు. హైదరాబాద్లో డ్రైనేజే కాకుండా వచ్చే వర్షం నీరుతో పాటు డ్రైనేజ్ కూడా కలిసి వస్తుంది. అవన్నీ కూడా శుద్ధి చేసి తిరిగి ఫిల్టర్ చేయడం అది ఏ మేరకు సాధ్యము అవుతుంది. ఇప్పటికి కూడా 70% వరకు క్లీన్ చేస్తున్నారు. హెచ్ఎండబ్ల్యూఎస్ మన సిస్టర్ కన్సర్న్ ఉంది కదా, వాళ్ళు చేస్తున్నారు. మిగతాయి కూడా వాళ్ళే చేస్తున్నారు. వాటికి మనము ఈ మురికిని తీసుకుపోయి వాళ్ళ ఎస్టీపీలకు కలుపుతాం. మొత్తం 55 కిలోమీటర్లు కూడా ఎక్కడ ఏది వీలైతే ఆ విధంగా అడాప్ట్ చేసుకొని సుందరీకరణ చేసి పబ్లిక్ ఉపయోగపడేలా చేయడానికి, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా పబ్లిక్ అందరికీ కామన్ స్పేస్గా ఉపయోగపడేట్టుగా చేయడమే ప్రణాళిక. ఆ ప్రణాళికకు ఇంటర్నేషనల్ కన్సల్టెంట్ను ఎంగేజ్ చేశారు మ్యాన్హాటన్ సింగపూర్ నుండి. వాళ్ళు ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నారు, ఇంకా తయారీలో ఉన్నాయి. ఇది కాన్సెప్ట్ ప్లాన్. ఇప్పుడు చూస్తున్నాయని కూడా కాన్సెప్ట్ ప్లాన్. గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఒకటైతే
ఇంకా మిగతా ఏంటి సార్ మీరాలం ట్యాంక్ సంబంధించి కానీ రాజేంద్రనగర్ ఏరియా డెవలప్మెంట్ కానీ ఇది కూడా మూసి సుందరీకరణలో భాగంగానే ఉన్న ప్రాజెక్టు ఉంది కదా సార్, దానికి సంబంధించిన వివరాలు. అదే మార్కీ ప్రాజెక్ట్స్ అని అక్కడ గాంధీ సరోవర్ ఒకటి, మీరాలం ట్యాంక్ ఒకటి, రాజేంద్రనగర్, ఇంకా మిగతాయి కూడా ఇంకొన్ని ఐడెంటిఫికేషన్లో ఉన్నాయి. దాదాపు 15 ప్రాజెక్టులు టేకప్ చేయాలనేది గవర్నమెంట్ ఇచ్చిన మ్యాండేటు. అవి మిగతా ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ ఏ ల్యాండ్లో ఎటువంటిది చేస్తే బాగుంటుంది అనేది ప్రణాళిక సిద్ధం చేసి గవర్నమెంట్కి సమర్పిస్తాము. దాన్ని శాంక్షన్స్ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించింది. అందులో భాగంగా సమ్మిట్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది జస్ట్ ఇక్కడున్న స్టాల్ చూస్తేనే అర్థమవుతుంది. దీన్ని ఎట్లా స్పందన వస్తుంది? చాలా మంచి స్పందన వస్తుంది. ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కానీ మన లోకల్ వాళ్ళు కానీ ఫైనాన్షియర్స్ కానీ వచ్చి చాలా బాగా ఉంది, ఇటువంటివి చేస్తే మేము కూడా సహకరిస్తామని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఈ స్టాల్ ఎంతో ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్ అంతర్జాతీయ సందర్శకులతో పాటు ఇక్కడ దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ స్టాల్ను చూసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూసి సుందరీకరణ వల్ల హైదరాబాద్ రూపురేఖలు అయితే మారనున్నాయి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.